సైకో ముఖ్యమంత్రి జగన్ విధ్వంసక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభించాలంటే అది కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం 12 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు బాగాలేవని, పోలవరం పూర్తి కాలేదని, రాజధాని అమరావతి దేవుడికి ఇరకని, బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పుకోవటం ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు. సంక్షేమాల పేరుతో డబ్బులు పంచి అంతకు మించి 10 రెట్లు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పేరుతో పెట్రోల్, డీజిల్, విద్యుత్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటేలా చేసి పేదలను దోచుకుంటున్నారని తెలిపారు. టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా ప్రతి ఒక్కరికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పిస్తూ భరోసా పథకాలు ప్రజలకు అందేలా చేస్తామని తెలియజేశారు. టీడీపీ ఇంటింటికి వెళ్ళినప్పుడు పెరిగిన నిత్యావసర ధరల గురించి ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. సంక్షేమము అని చూస్తే కనుక ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని వెళ్ళి సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా అని పేద ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే కనుక వాళ్ళ నోటి నుంచి ఒకటే ఒక మాట వస్తుంది. 10 రూపాయలు ఇచ్చినారు, ధరలు పెరిగిపోయినాయి, పన్నులు పెరిగిపోయినాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, దీంతో మా జీవితం బాగా దుర్భరం అయిపోతూ ఉంది, మేము బ్రతకలేనటువంటి పరిస్థితికి వచ్చేసాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయితే ఇన్ని రోజులు ఏం చేశారంటే వాలంటీర్ల రూపంలో మీకు వచ్చే డబ్బులు కూడా ఇంకా రావు అన్నటువంటి నెపంతో వాళ్ళని నియంత్రించి ఎక్కడ మాట్లాడితే కనుక పథకాలు పోతాయో, ఎక్కడ మాట్లాడితే కేసులు పెడతారో, ఎక్కడ మాట్లాడితే కొడతారో, ఎక్కడ మాట్లాడితే చంపుతారో అనేటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. దాన్ని ఎదుర్కోవడానికి మేము మా వచ్చే ప్రభుత్వంలో అంటే 2024 తర్వాత ఏర్పడబోయేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మేము అమలు చేసేటటువంటి 6 షూరిటీలని ప్రజల ముందుకు తీసుకెళ్ళాం. అంటే గతంలో వచ్చేటటువంటి పెన్షన్లు కాకుండా అదనంగా 6 షూరిటీలని పూర్ టు రిచ్ అంటే పేదవాళ్లను ధనికులు చేసేటటువంటి విధంగా 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఒక్కొక్క ఇంటిలో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఎంత డబ్బు వస్తుంది అనేటటువంటిది 5 సంవత్సరాల్లో మేము ఒక బాండ్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి సంతకంతో ఒక షూరిటీ పత్రాన్ని పేదలకు ఇస్తున్నాం. పేదలు చూసి అయ్యో ఇన్ని రోజులు ఇంత మోసపోయామా, మాకు వచ్చేటటువంటి 50,000 70,000కి ఇంత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి, మమ్మల్ని ఈ విధంగా వాలంటీర్ల రూపంలో నియంత్రించారా, రేపు బాబు గారు వస్తే కనుక మా ఇంటికి 4 లక్షలు వస్తుందా 5 లక్షలు వస్తుందా అన్నటువంటి దీంతో ఇవాళ ఎంతో ఆతృతతో మేము వెళుతూ ఉంటే కనుక అందరూ కూడా ఇళ్లకు రండి, మా షూరిటీ పత్రం ఇవ్వండి, బాబు గారి పాలన వస్తే కనుక ఏం జరుగుతుంది, మాకేమేం పథకాలు వస్తాయి, మా అప్పులు ఏ విధంగా తీరుతాయి, మా జీవితం ఏ విధంగా బాగుపడుతుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక పక్క మేధావులు, మధ్య న్యూట్రల్ పర్సన్స్, ఒక పక్క పార్టీలు, ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా ఒకటే ఒక మాట మీద ఉన్నారు. ఇవాళ ఈ విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని, అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే కనుక అది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో భావిస్తున్నారు. అందుకోసం ఈ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత బాబు గారు తీసుకొని గతంలో